ఆ కింద లైన్లో అతడు చేయనదంతయు సఫలపరచబడునుగాక. ఈరోజు నీ బిడ్డల నిమిత్తం, నీ యొక్క వ్యక్తిగత జీవిత నిమిత్తము, లేకపోతే నీ ఆర్థిక పరిస్థితులలో, లేకపోతే నీ యొక్క రక్త సంబంధాల విషయాలు నువ్వు ఒకటి అనుకుంటున్నావు, చూసావా, ఇది జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండు అని నువ్వు గమ్యంలో నడిచినప్పుడు, నీ ప్రయాణంలో, నీ నిద్రలో, నువ్వు తినేటప్పుడు కావచ్చు, లేకపోతే నీ పని పాటల్లో కావచ్చు, ప్రతి క్షణం ఒక ముళ్ళులాగా నీ గుండెలో కూర్చుకుంటున్న పరిస్థితి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అది ఇక ఉండకుండా, ఇన్ని రోజులు నువ్వు తలుచుకున్నప్పుడు ఆ పరిస్థితిని బట్టి ఏడ్చావు కదా, ఇది మొదలుకొని ఆ పరిస్థితి అది గుర్తొచ్చినప్పుడల్లా నీ ముఖములో చిరునవ్వు కనబడినట్లుగా నా దేవుడు ఒక కార్యము చేయబోతున్నాడా, ఒక అద్భుతము చేయబోతున్నాడా. దేవుడికి మహిమ కలుగునుగాక.